ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. ఈ రెండింటిని కలిగి ప్రార్థిస్తే జవాబు ఖచ్చితంగా వస్తుంది అని తెలుసుకునే ముందు కొన్ని మాటలను మిమ్మల్ని అడగాలని ఆశపడతా ఉన్నాను. అవి ఏమిటంటే, ఈరోజు వేకువనే లేచి ఎంతమంది ప్రార్థించారు? అలాగే బైబిల్ గ్రంథాన్ని రోజుకి ఎన్ని అధ్యాయాలు చదువుతున్నారో కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ లోకంలో చాలామంది ప్రతిరోజు ఏదో ఒక దాని గురించి ప్రార్థన చేస్తూనే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇల్లు గురించో, స్థలము గురించో, ధనము గురించో, బిడ్డ వివాహము గురించో, ఆరోగ్యము గురించో, జాబు గురించో, లేక మనకు ఏదైనా అవసరమైన వాటి గురించి అనుదినము ప్రార్థన చేస్తూనే ఉంటాము. కాబట్టి మన యొక్క ప్రతి ప్రార్థనకు జవాబు రావాలంటే మనము ఎప్పుడు కూడా ఈ రెండిటిని కలిగి ఉండాలి. అందులో మొదటిది విశ్వాసము. మనము దేని నిమిత్తమైన ప్రార్థన చేసినప్పుడు విశ్వాసము కలిగి ప్రార్థించాలి. అసలు విశ్వాసము గురించి పరిశుద్ధ గ్రంథంలో దేవాది దేవుడు ఏమని వ్రాయించారో చూద్దాం. లోకా సువార్త 8వ అధ్యాయం 47వ వచనం నుండి, అందుకాయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలదానవై పొమ్మని ఆమెతో చెప్పెను. ఇక్కడ ప్రభువు ఎవరి నిమిత్తమై ఈ మాటలు సెలవిస్తా ఉన్నాడు అంటే, 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగము గల యొక్క స్త్రీ గురించి ఈ మాటలు సెలవిస్తూ ఉన్నాడు. 12 సంవత్సరముల నుండి ఎంతగానో ఇబ్బంది పడుతున్న రక్తస్రావం గల యొక్క స్త్రీ విశ్వాసంతో ప్రభు వస్త్రపు చెంగును ముట్టిన వెంటనే రక్తస్రావం నిలిచిపోయాను కదా. అదే విధముగా ఎన్నో రోజుల నుండి నిన్ను పట్టి పీడిస్తున్న సమస్య విశ్వాసంతో దేవునికి ప్రార్థిస్తే కార్యం జరగదంటారా? సమస్య ఎంత పెద్దదైనప్పటికీ కూడా నా దేవునికి సమస్తము సాధ్యమే, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు అనే విశ్వాసం మొదట మనలో ఉండాలి. అప్పుడే మన ప్రార్థన ప్రభు సన్నిధికి చేర్చబడుతుంది. అప్పుడే నీ ప్రార్థనకు జవాబు వస్తుంది. మొదటిది విశ్వాసము అయితే రెండవది నమ్మకం. మనం ప్రార్థన చేసినప్పుడు నా దేవుడు ఖచ్చితంగా నా ప్రార్థన వింటాడు, ఖచ్చితంగా కార్యం జరిగిస్తాడు అనే నమ్మకంతోనే ప్రార్థన చేయాలి. అసలు నమ్మకం గురించి బైబిల్ గ్రంథంలో ప్రభు ఏమని వ్రాయించారో చూద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 40వ వచనం నుండి, అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువు అని ఆమెతో అనెను. అసలు ప్రభువు ఏ సందర్భంలో ఈ మాట సెలవిస్తూ ఉన్నాడు అంటే, అది ఒక గుహ, దాని మీద ఒక రాయి పెట్టి ఉండెను. యేసు రాయి తీయుడని చెప్పగా, చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా, అతడు చనిపోయి 4 దినములైనది గనుక ఇప్పటికీ వాసన కొట్టునని ఆయనతో చెప్పినప్పుడు, ప్రభువు లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, 4 రోజుల నుండి చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రాలతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అలాగే నీ జీవితంలో కూడా అంతా అయిపోయింది, ఇంకా ఏముంది, ఇంకా నా వల్ల కాదు, ఇది అసంభవం, దీని గురించి ప్రార్థన చేసినా కూడా ఏమాత్రం ఫలితం ఉండదు అని అనుకుంటున్నావేమో. నీవు ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా నమ్మకంతో ప్రార్థిస్తే సమస్తాన్ని ఆయన మార్చివేస్తారు. ఎందుకంటే ప్రభువు దేనినైనా ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రారంభించాలో, అలాగే ఎప్పుడు ఎక్కడ ఎలా ముగించాలో ఆయనకు మాత్రమే తెలుసు. ఎందుకంటే ఆయన క్రియేటర్, అంటే సృష్టికర్త. కాబట్టి మనం ప్రార్థించినప్పుడు విశ్వాసం మరియు నమ్మకం ఈ రెండు మనం కలిగి ఉన్నామో లేమో గ్రహించాలి. ప్రార్థనకి విశ్వాసం
మరియు నమ్మకం అనేవి ఇసుక సిమెంటు లాంటివి. ఇసుకతో కట్టిన గోడ నిలువదు, అలాగే సిమెంటుతో కట్టిన గోడ కూడా నిలువదు. ఈ రెండిటిని అనగా ఇసుక సిమెంటుతో కట్టిన గోడ చాలా బలంగా నిలుస్తుంది. అదే విధంగా విశ్వాసం నమ్మకంతో చేసిన ప్రార్థన కూడా ఎలాంటి పరిస్థితినైనా మార్చివేస్తుంది. ఆమేన్.